నా రైతులందరికీ నమస్కారము. సో, ప్రెజెంట్ మనం వచ్చేసి ఈడిగపల్లిలో అయితే ఉన్నాము. సో, ఒక రైతన్నలు ఇద్దరితో ఒక అన్న వాళ్ళు వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. సో, ఇద్దరు సాఫ్ట్‌వేర్సే. సో, అన్న వాళ్ళు ఒక 6 ఏండ్లు ఇంకా సేద్యం అయితే చేస్తున్నారు. సో, వాళ్ళ అనుభవాలు మీతో షేర్ చేశాను. 6,000 మొక్క వచ్చేసి 2 ఎకరాల్లో వీళ్ళైతే 6,000 మొక్కని 2 ఎకరాలు సేద్యం అయితే చేస్తున్నారు. బాగుంటది. ఇంటర్వ్యూ దాదాపుగా ఒక 20 నిమిషాల వరకు అయితే ఉంటది. ఎక్కడ కట్ చేయలేదు. మేము ఎలా మాట్లాడడం మీకు యాజ్ యూజువల్‌గా ఉంటది. ఎక్సలెంట్‌గా ఉంటది. ప్రతి ఒక్క రైతు ఈవెన్ ప్రతి ఒక్క టెక్నికల్స్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేను ఎంత క్లారిటీగా అడగలేకపోయినా వాళ్ళే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దయచేసి ప్రతి ఒక్క రైతన్న చూడండి. మీకు అర్థమవుతది. దానికి సంబంధించి క్లారిటీ ఇంకో వీడియో కూడా మీకు నెక్స్ట్ మంత్ జూన్ మధ్యలో లేదా మే మధ్యలో అయితే ఉంటది. దానికి సంబంధించి ఇంకో వీడియో కూడా నేను చేశాను. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. అన్నవాళ్ళు తేజ అండ్ అనిల్ అన్నగారు అయితే మనతో ప్రజెంట్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడతారు. మీరు కూడా చూసేయండి. నా రైతులందరికీ నమస్కారం. సో, ప్రజెంట్ మనం ఉండే లొకేషన్ ఎక్కడన్నా? ఏడిగిపల్లి. సో, మొత్తం అంతా ఇది ఎన్ని వేల మొక్క ఉంటుంది. ఇది వచ్చేసి ఇది యాక్చువల్గా 6,000 ప్లాంట్స్. మనం నాట్ లైక్ ట్రెడిషనల్ మెథడ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాం ఈసారి ఏం జరిగిందంటే టోటల్గా 2 acres ల్యాండ్ ఇది. సో దీంట్లో మనము రో టు రో అంటే వెడల్పు చెట్టుకి 5.5 నుంచి 6 అడుగులు వెడల్పు తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం రో టు రో అంటే ప్లాంట్కి 2 feet గ్యాప్ తీసుకున్నాం ఈసారి. ఓకే 2 feet తీసుకొని బెడ్ 4 అడుగులు బెడ్ తోలుకొని ఆ బెడ్ కి మనము 2 ladders ఇచ్చుకున్నాం. 2 ladders అంటే సింగిల్ మొక్క ఇచ్చుకున్నాము. 2 ladders ఇచ్చాం. కారణం ఏమంటే అంటే మనం కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత మనం కొన్ని మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసినాం అనమాట. సో యూజువల్ గా మనం లాస్ట్ 4-5 years నుంచి కూడా వేరే మెథడ్ చేసేవాళ్ళము. సో ఈసారి ఆ మెథడ్ కాకుండా కొంచెం డీప్ రీసెర్చ్ చేసిన తర్వాత న్యూ టెక్నాలజీని ఫాలో అయ్యాము. సో డబుల్ ల్యాడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ప్లాంట్ ఉంటుందో ఆ ప్లాంట్ 30 days తర్వాత కొంచెం రూట్స్ అనేది టోటల్ 360 degrees స్ప్రెడ్ అవుతుంది. సో 360 degrees స్ప్రెడ్ అయితే ఏమవుతుందంటే మనం ఏదైతే న్యూట్రిషన్ అంటే చెట్టుకు కావాల్సిన పోషకాలు NPK కావచ్చు, మైక్రో న్యూట్రిషన్ కావచ్చు, ఈ అన్నీ కూడా 360 degrees తీసుకోవడం వల్ల చెట్టు రూట్ వ్యవస్థ అనేది ఓవర్ గ్రోత్ అయ్యి మనకి ఫ్లవరింగ్ కానీ ఆ ఫ్లవర్ కాస్త పిందె పట్టడానికి కానీ దోహదపడుతుంది, అంటే యూజువల్ అవుతుంది. సో ఇప్పటికీ మనకి ఈ ప్లాంట్లో సో ఫార్ 65 days అనమాట. ఈ క్రాప్ కి ఎక్కడా కూడా మనము ఫ్లవర్ డ్రాప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఈ వెరైటీ మనం అశుతోష్ ఎంచుకున్నాం. కారణం ఏమంటే లాంగ్ డ్యూరేషన్, అంటే మనం ఎంచుకున్న ప్లాన్ కూడా ఏమంటే లైక్ నార్మల్ ట్రెడిషనల్ లాగా 5 కోతలు 6 కోతల కోత అయిపోకన్నా అట్లీస్ట్ ఒక 20 to 25 కోతలు కటింగ్స్ అవి పెరగాలనే ఉద్దేశంతో మనం ఇది చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ అశుతోష్ వెరైటీలో కూడా మనం మెయింటైన్ చేసుకుంటే అప్ టు 180 days వరకు మనం ప్రొడక్షన్ తీసుకోవచ్చు. సో అదే దృక్పథంతో మనం ఈ వెరైటీని చూస్ చేసుకోవడం జరిగింది. సో దీనికి మనం NPK కూడా లైక్ ట్రెడిషనల్ మెథడ్ కాకుండా ఎవ్రీథింగ్ షెడ్యూల్ ప్రకారం మనం మెయింటైన్ చేసుకున్నాం. బేసికల్గా అందరూ అంటారు టమాటో అనేది అదృష్టంతో అని. సో టమాటో అనేది అదృష్టం మీద ఆధారపడి ఉండదు. 100% మన ప్లానింగ్ మన మెయింటెనెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. అవుట్పుట్ మనం ఏదైతే ప్లానింగ్ వేసుకొని మెయింటెనెన్స్ చేసుకుంటామో దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. సో దాన్ని బట్టి మన ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. సో ఈసారి మా ఎయిమ్ ఏమంటే పర్ ట్రీ 10 kgs పెరిగే విధంగా మేము ఏం చేసుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం ఎండ్ ఆఫ్ ది క్రాప్ కి. సో యూజువల్ గా ఇండోలు ఎలా ఉండేదంటే 4 to 5 kgs పెరిగితే చెట్టు అనేది వెళ్ళిపోయేది అనమాట. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ లో మనం నేర్చుకునేది ఏమంటే టెంపరేచర్ అనేది మనం కంట్రోల్ చేయలేము. అది బేసికల్ గా అది నేచర్. సో దాన్ని మనం ఏ విధంగానూ నేచర్ చేయలేం. సో ఏదైతే మన ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ స్ట్రెంత్ ని మన చేతుల్లో ఉంటుంది అనమాట. ఆ ప్లాంట్ స్ట్రెంత్ అంటే ఏ విధంగా అంటే సో అంటే కాంట్రాక్ట్ స్ప్రేయింగ్ చేసుకోవాలన్నమాట. రొటేషన్ స్ప్రే అంటారనమాట. దాన్ని ఏమంటే ఒకసారి న్యూట్రిషన్ స్ప్రే, ఇంకొకసారి ఇన్సెక్టిసైడ్ స్ప్రే, అట్లా డిఫరెంట్ స్ప్రేస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చెట్టుకి కావాల్సిన రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మైక్రో న్యూట్రిషన్ మనం ఇస్తాం కాబట్టి ఫ్లవరింగ్ కానీ ఆ ఫ్లవర్ తగ్గట్టు పూత కానీ ఆ పూత పిందె అవ్వడము, ఆ పిందె సైజ్ అవడము, అది మంచి షైనింగ్ రావడము. సో దీనివల్ల మనకి ఎక్కువ కాయ అనేది ఉత్పత్తి అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఆ కాయ మార్కెట్కి పోతే మనకి మంచి రేటు ఎక్స్పెక్ట్ చేయడానికి మనకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ యాక్చువల్లీ దిస్ టైం. సో అదే అనమాట. మామూలుగా చాలా మంది అంటే 2 feet చేస్తారు కదా, 2 feet 3 feet గ్యాప్ ఇచ్చేసి మీరు మాత్రం 4 feet 6 feet ఇస్తున్నారు కదా. మేజర్ గా ఏమంటే ద డిఫరెంట్ మేమేం చేసుకున్నామంటే రైతులందరూ కూడా ఎక్కువ ప్లాంట్స్ ఉంటే ఎక్కువ కాయ పట్టేస్తుందనే ఆలోచనలో ఉంటారు అనమాట. సో దానికి కంప్లీట్ ఆపోజిట్ నేను. నువ్వు 1 ఎకరాకి 3,000 నాటుతావు, 4,000 నాటుతావు, ఎన్నైనా నాటు. ఈడ మనము పర్ ప్లాంట్ కి ఎన్ని kgs ప్రొడక్షన్ తీస్తాము, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నువ్వు 20,000 నాటేసి ఒక చెట్టుకి 2 kgs పెరగడం ఒకటే ఉంటది, 6,000
వాళ్ళు 5,000 నాటి చెట్టుకి 10 కేజీలు పెరగడం ఒకటే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏమంటే ఇలా చేయడం వల్ల మనకి పెట్టుబడి కూడా చాలా కాంప్రహెన్సివ్ ఉంటుంది, అంటే చాలా తగ్గుతుంది. రైతు కూడా ఏ విధంగా ఇబ్బంది పడే పని ఉండదు. అట్ ద సేమ్ టైం షెడ్యూల్ ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే ఎన్పీకే 1919 కావచ్చు, 1261 కావచ్చు, 30-40-13 కావచ్చు, ఇవి ఎవ్రీ డే బై డే ఆల్టర్నేటివ్ డే మనకి ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉంటుంది అనమాట. సో దాని తట్టు స్ప్రేయింగ్ కూడా వెళ్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి గ్రోత్ కూడా రావడానికి కొంచెం దోహదపడింది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో అన్న వాళ్ళు వచ్చేసి సాఫ్ట్వేర్ అన్న సిసిఎస్, ఇంకా వచ్చేసి జెన్పాక్ట్. సో కొంచెం వెరైటీగా ఉంటుంది తోట కూడా. మనము మామూలుగా రెగ్యులర్గా ఇన్నేళ్ళు చూసి వెరైటీగా చూపిస్తూ ఉంటాం. ఇదో దాంట్లో ఒక వెరైటీ టైపు. అన్న వాళ్ళు దాదాపుగా ఒక 6 feet వరకు మనకు 6 అడుగులు గ్యాప్ ఇచ్చుకొని చాలా వాళ్ళు టెక్నికల్గా మంచిగా ఇచ్చేసుకుంటూ ప్రతి ఒక్కటి కేర్ చేసుకుంటూ ఏదో టెక్నికల్స్ ఏమున్నాయి మనమే వదలాలనేది క్లారిటీగా చెప్తున్నారు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా ఎవ్రీథింగ్ A to Z మనం ఏం వదులుతూ ఉంటాము, చెట్లకి ఏ విధంగా న్యూట్రిషన్స్ పోతాయి మొత్తం ప్లాన్ చేసుకొని ఈ తోటనైతే వాళ్ళైతే కొంచెం సాగుతున్నారు. తోట మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అంటే ఇది అశ్వత్ వచ్చేసి మామూలుగా చాలా ఏంటంటే 6 నెలల వరకు మన కాయ కాస్తుంది. మనం దాని విధంగానే మనం దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్గా మేము చూస్ చేసుకోవడానికి కారణం కూడా ఏమంటే అశుతోష్లో లాంగ్ డ్యూరేషన్ అనమాట. మనం ప్లాంట్ పెట్టినప్పటి నుంచి 75-80 డేస్కి ఫస్ట్ హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం మెయింటైన్ చేస్తే నెక్స్ట్ 100 డేస్ పాటు మనం వీ కెన్ ఏబుల్ టు ప్రొక్యూర్ ద టమోటాస్ అనమాట. సో ఎవ్రీ 3 days 4 daysకి ఒక కటింగ్ మనం పెట్టుకుంటే కూడా సో మంత్లీ మనకు ఒక 6-7 కటింగ్స్ వస్తాయి. అట్లా మనం ఒక 2-3 months మెయింటైన్ చేసుకుంటే 20-25 tons అనేది 20-25 కటింగ్స్ అనేది మనం అచీవ్ అవుతాం అనమాట. సో మనం ఈచ్ కటింగ్కి ఈ ప్లాంట్లో సో మినిమం చెట్టు నుంచి మనం ఒక 1.5 kg 2 kgs తీసుకుంటే కూడా సో ప్రతి కటింగ్ కి మనకి 200 నుంచి 300 బాక్స్ యావరేజ్ గా వెళ్తా ఉంటాయి. దట్టు ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఇందులో ప్లాంట్ అనేది తక్కువ ఉంటుంది, మనం ఇచ్చే ఎన్పీకే అనేది చెట్టుకు బాగా సఫిషియెంట్ గా తీసుకుంటుంది. దానివల్ల నీ కాయ ప్రతి ఒక్కటి కూడా షైనింగ్ అనేది వస్తుంది, సైజ్ అనేది పెరుగుతుంది. రేపు పొద్దున వ్యాపారస్తులు కొనాలంటే కూడా లైక్ చేస్తాడు అనమాట. సో దానివల్ల మనం ఇది చూస్ చేసుకోవడం జరిగింది. వైరస్ లో అట్లా ఏమన్నా వైరస్ అనేది అయితే లేదు ఇందులో. ఇది కొంచెం వైరస్ టాలరెన్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ మనం చూస్ చేసుకునే దానికి కారణం కూడా. కాకపోతే మంచి స్ప్రేయింగ్ లైక్ న్యూట్రిషన్ స్ప్రేయింగ్ అనేది, కాంట్రాక్ట్ స్ప్రేయింగ్ అనేది, ఇన్సెక్ట్ స్ప్రేయింగ్ అనేది. ఇంకొక విషయం ఏమంటే నేను గమనించిన విషయము, రైతులకి పాపం అవగాహన లేకనో లేకపోతే వేరే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎన్నో డిఫరెంట్ కాంబినేషన్స్ చెప్పి స్ప్రేయింగ్ ఇచ్చేస్తారు అనమాట. దానివల్ల చెట్టు ఏమైపోతుంది అంటే స్ట్రెస్ గురి అయిపోతుంది. దానివల్ల ఫ్లవర్ కట్ అయిపోవడము, కాయ సైజ్ రాకపోవడము ఇవన్నీ జరుగుతాయి. సో దయచేసి రైతులు కూడా గమనించాల్సిన విషయం ఏమంటే మీరు ఏదైతే డిసీజ్కి స్ప్రే చేస్తారో ఓన్లీ డిసీజ్కి మాత్రమే స్ప్రే చేయండి. మైట్ ఉందా డైరెక్ట్ మైట్కి మాత్రమే స్ప్రే చేయండి. మైట్ రోగం అంటే రోగం ఉన్న మందుని దయచేసి న్యూట్రిషన్ మందుతో మిక్స్ చేసి స్ప్రే చేయకండి. అది సపరేట్ స్ప్రే ఉండాలా, ఇది సపరేట్ స్ప్రే ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో మనం రొటేషనల్ స్ప్రే అంటాం అనమాట. న్యూట్రిషన్ రొటేషన్ స్ప్రే. ఏదైతే డిసీజ్ స్ప్రే ఉంటుందో అది సపరేట్ ఉండాలా, న్యూట్రిషన్ స్ప్రే అనేది సపరేట్ ఉండాలి. ఏదైతే ఇప్పుడు మనకి చాలా మంది అపోహ ఏమంటే నైట్రోజన్ ఇచ్చేస్తే చెట్టు పెరిగిపోతుంది అంటారు. సో మీరు నైట్రోజన్ తో పాటు ఎప్పుడైతే మనం పొటాషియం పెంచుకుంటామో అప్పుడే రైతుకి అసలే ఆదాయం వస్తుంది. ఆ పొటాష్ లోనే మనకి చెట్టు సైజ్ కానివ్వండి, పట్టిన కాయ షైనింగ్ కానివ్వండి, ఇవన్నీ పెరుగుతాయి. ఇంకా చిన్న చిట్కాలు అంటే ఈ బోరాన్ మనం వాడడం వల్ల ఈ ఫ్లవర్ కాస్త డ్రాప్ అవకన్నా మనకి ఉపయోగపడుతుంది. ఇంకా మనకి 13-0-40 స్ప్రే అప్పుడప్పుడు పొటాష్ స్ప్రే చేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా కాయ అనేది షైనింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ చిన్న చిట్కాలు రైతులు కన్నా పాటించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మంచి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఈల్డింగ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. అది నిజం చేయాలని యాక్చువల్గా మేము ఈ డిఫరెంట్ ఫార్ములా చూస్ చేసుకున్నాము. సో ఈ ఫార్ములా నేను అనుకునే ఫార్ములా సక్సెస్ అయితే మనం మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా జూలై ఆర్ ఆగస్ట్లో ఇంట్రో చేద్దాం. సో దట్ టైం నేను విత్ బిల్ తో సహా ఎంత ప్రొక్యూర్ చేసుకోగలిగానో, నేను ఎంత పెట్టుబడి పెట్టానో ఎవ్రీథింగ్ నేను మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. సో దట్ ఈస్ మనం ఇంతకు ముందు సారి ఇదే విధంగా చేసింది, ఇదే ఫస్ట్ టైం అన్న? నో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ. నేను ఇంతకు ముందు ఇదే ప్లేస్ లో డబల్ మొలక వేసినాను, 20,000 పెట్టి 20,000 మొక్క నాటినాను. సో అప్పుడు అవుట్పుట్ రాలేదు, అట్ ద సేమ్ టైం సైజులు కూడా కాయ తగ్గిపోయేది అనమాట. సో 20,000 మొలక పెట్టినప్పుడు పెట్టుబడి అనేది చాలా హ్యూజ్ లో ఉంటుంది, పెట్టుబడి ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనం యావరేజ్ పెట్టిన పెట్టుబడి కూడా పర్ చెట్టుకి 30 రూపీస్ లెక్క పెట్టాం, ఇంక్లూడింగ్ అన్ని కూడా మంచి మంచి అన్ని కూడా చేసుకుంటాం. అంటే బ్లైండ్ గా ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఎకరాకు 4 లక్షలు 3 లక్షలు కాకుండా మనం పెట్టిన 6,000 ప్లాంట్స్ కి కట్టి కాకుండా పర్ ప్లాంట్ కి 30 రూపీస్ లెక్కన ఇప్పటికి మనకి పెట్టుబడి అయింది 30 రూపీస్ అంటే 1.8 lakhs అయింది. 1.8 lakhs ఇప్పటికి పెట్టుబడి కట్టి కాకుండా. కట్ అనేది మనకి ఇంకా 2-3 times వస్తుంది కాబట్టి సో పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది. అందులో ఒకేసారి పెట్టే పని ఉండదు.
సో ఈ విధంగా ఉంది. సో ఇది యాక్చువల్ గా మనకు కూడా ఫస్ట్ టైం కాబట్టి మనం ఎక్స్పెరిమెంటల్ గా చేస్తున్నాము. ఎక్స్పెరిమెంటల్ గా రైతులు చూపించలేని ఉద్దేశం ఇంకొక 1.5 మంత్ ఒక జూన్ మిడ్ జూలై స్టార్టింగ్ లో మీరు వచ్చినట్టయితే ఇంక్లూడింగ్ మనకు పట్టీలతో సహా ఎన్ని కాయ పెరికామనేది మనకు మెయిన్ టార్గెట్. అల్టిమేట్ మన ఎయిమ్ ఏమంటే 10 kgs తీసుకోవాలా పర్ ప్లాంట్ కి. యూజువల్ గా జనాలు చెప్తారు ఇన్ని క్రేట్లు పెరిగేస్తాం అన్ని క్రేట్లు పెరిగేస్తాం. సో యాజ్ పర్ క్యాలిక్యులేషన్ మాట్లాడుకుంటే యావరేజ్ గా మార్చి నుంచి ఏప్రిల్ నాటితే చెట్టుకి 3 kgs కూడా మనం పెరగం. ఎందుకంటే యావరేజ్ క్యాలిక్యులేషన్ మనకు తెలుసు. సో మనం ఎంతైతే నాటుతామో బాక్సెస్ బై డివైడెడ్ బై ప్లాంట్స్ కొట్టుకోవడం అనుకో యావరేజ్ గా 3 to 4 kgs కూడా మనం పెరగం యావరేజ్ గా. సో ఈ ప్లాంట్ లో మనం అప్ టు 10 kgs మన ఎయిమ్ కాబట్టి మనం 10 kgs కానీ ఇది తీసుకోగలిగితే 100% రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ పెట్టుబడి కూడా చాలా తక్కువ మనం పెట్టాలి. సో ఆ మొత్తం డీటెయిల్స్ కూడా మనం చెప్పగలుగుతాం. పట్టిన కాయ కూడా ప్రతి ఒక్కటి కూడా మంచి షైనింగ్ అట్ ద సేమ్ సైజ్ కూడా ఉంది. సో ఇప్పుడుకున్న సైజుల్లో అల్టిమేట్ గా 80 నుంచి 100 గ్రాములు ప్రతి కాయ కూడా ఉంది. ఓకే, మనము ఇప్పుడు స్ప్రేయింగ్ చేస్తాం అంటే డే బై డే చేస్తారా? వీక్లీ 2 స్ప్రే చేస్తాము. ఒకటి డిసీజ్ ప్రివెన్షన్, ఇంకొకటి న్యూట్రిషన్ ప్రివెన్షన్. ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎమినో యాసిడ్స్ ఇవి వదులుకోవడం వల్ల ఏమవుతుందంటే చెట్టు స్ట్రెంత్ అనేది మనం పెంచుకోగలుగుతాం. దానివల్ల చెట్టు అనేది మనకి రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా క్రాప్ అనేది ఈల్డింగ్ పెరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదన్న, ముందుసారి ఎట్లా మనం ఈల్డింగ్ తెస్తాము, ఈసారి ఎట్లా ఇచ్చేస్తాము అనేది. ఈల్డింగ్ అయితే 100% నాకు ఇదైతే సాటిస్ఫాక్టరీగా ఉంది. బట్ డిపెండ్స్ మార్కెట్ బట్టి ఇంకా రేటు బాక్స్ వెళ్తే ఈ టైం కి 100% ఇప్పటి వరకు సాటిస్ఫైడ్. రేట్ అనేది మన చేతుల్లో మనం ప్రెడిక్ట్ చేయలేము, మనం కంట్రోల్ చేయలేము. ఓన్లీ థింకింగ్ అబౌట్ ప్రొడక్షన్. అవును. సో ప్రొడక్షన్ వరకు మీరు ఇప్పుడు వచ్చారు, ఇంకా ఒక కోత కూడా పర్లేదు. ఇంకొక 45 days తర్వాత ఖచ్చితంగా రండి, ఇక్కడే మాట్లాడుకుందాం. విత్ ప్రూఫ్స్ తో మాట్లాడుకుందాం. అంతా ఓవరాల్ గా చెప్పాము. ఇంకా ఒక 45 days తర్వాత మీరు వస్తే విత్ ప్రూఫ్స్, అంటే ఎన్ని ప్లాంట్స్ కి ఎంత తగ్గింది, ఎన్ని కాయలు దిగినాయి అనేది. రేట్స్ గురించి వద్దులేండి, మనం రేట్స్ మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి. అవును, అంటే రేటుకి సంబంధం లేకుండా వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నాం, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైతులు కూడా తెలియాలనే ఉద్దేశంతో మనం అయితే ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేస్తాం. అన్నకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే మన కోసం ఇంత టైం కేటాయించి వాళ్ళు ఇచ్చేసినప్పుడు మనం కూడా అంతే విధంగా మనకి కృతజ్ఞతంగా ఉండాలా. అల్టిమేట్ గా రైతు బాగుండాలి. అవును, తెలియకుండా రైతులు చాలా వరకు పెట్టుబడులు పెట్టేస్తున్నారు. ఆ పెట్టుబడి తగ్గించుకొని కాయ అనేది ప్రొడక్షన్ పెంచుకుంటే ఆటోమేటిక్ గా రైతు అనేవాడు కొంచెం నిమ్మలంగా ఉంటాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రేట్స్. అవును, ఎండ్ ఆఫ్ ద డే ఈ మెథడాలజీ వల్ల మీరు సాటిస్ఫై అయ్యారు? ఇప్పటికైతే సాటిస్ఫైడ్. ఈ తోటను చూస్తుంటే వచ్చిన విధానము, పట్టిన కాయ చూస్తే కూడా మీరు చూసినట్టయితే ప్రతి చెట్టులోన ఇప్పుడు 80 నుంచి 100 కాయ యావరేజ్ గా ఉంది. సో కాయ కూడా 70 నుంచి 100 గ్రాములు సైజ్ కూడా ఉంది, షైనింగ్ కూడా ఉంది. సో ఇవన్నీ రావడానికి కూడా మనం నీట్ మెయింటెనెన్స్ ప్లానింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. మీరు మనం చెప్పేది మన సబ్స్క్రైబర్స్ ద్వారా మీరు ఈ మెథడ్ ఫాలో అయినప్పుడు మంచి సక్సెస్ అయినప్పుడు మీ సాటిస్ఫాక్షన్, మనకు ప్రాఫిట్ ఉంది, మార్జిన్ ఉంది అంటే మాత్రం తర్వాత వేరే రైతులు సజెస్ట్ చేయండి. నేను ఒక షెడ్యూల్ వేసి పెట్టాను. ఆ షెడ్యూల్ కూడా సోషల్ మీడియాలో కానివ్వండి మీ ద్వారా కానీ రైతులకు ఇస్తాము. ఆ షెడ్యూల్ ప్రకారం ఏ డే 30 రోజు ఏ ముందు వదలాలా, 35వ రోజు ఏ ముందు వదలాలా, ఏ ముందు కొట్టాలా, రెసిస్టెన్స్ ఏ విధంగా పెంచుకోవాలా, ఈ షెడ్యూల్ ని ఫాలో అయితే 100% రేట్ పక్కన పెడితే పంట అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం ప్రొడక్షన్ ఈల్డింగ్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ ద థింగ్. అదేనా మీరు టెక్నికల్ గా మొత్తం రీసెర్చ్ చేసి దిగినారు మొత్తము, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఒక 50-60 గంటల పాటు రీసెర్చ్ చేసి వివిధ డాక్యుమెంట్స్ తీసుకొని వివిధ కంపెనీల క్యాటలాగ్స్ చదివి ఆ రీసెర్చ్ అంతా తీసుకోవడం జరిగింది. సో దాన్ని నేను రెప్లికేట్ చేసా, ఇక్కడ కొత్తగా ఏం చేయలేదు. సో డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం రెప్లికేట్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ. అదేనా మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు. అది దీని వల్ల మంచి రీసెర్చ్ చేసి ఇంకా మంచి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మంచి మార్జిన్ వచ్చేలాగా చూస్తున్నారు కాబట్టి ఇంకా 10 మందికి చెప్తే వాళ్ళకు మంచి టమాటో అనేది కంప్లీట్ గా అదృష్టం మీద కాదు, మన ప్లానింగ్ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటది. ఎవరు ఎంత బాగా ప్లానింగ్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటే అన్ని కాయ పెరుక్కోగలుగుతారు. ఆ కాయకి మనం మంచి రేట్ తీసుకోగలుగుతాం. మనం ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత టెంపరేచర్ వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో? ఈల్డింగ్ నీకు పీక్ ఆఫ్టర్నూన్ టైమ్స్ లో 38-39 వచ్చేస్తాను. ఫీల్స్ లైక్ 38-39. సో హెవీ టెంపరేచర్ ఉంది. అయినప్పటికీ కూడా మన దాంట్లో ఫ్లవర్ డ్రాప్ అవ్వలేదు. కారణం ఏమంటే మనకు ఆ ఫ్లవర్ డ్రాప్ అవ్వకన్నా ఉండాలంటే దానికి ఏం కావాలి, బోరాన్ సమకూర్చాలి, ఎమినో యాసిడ్స్ అనేది అందించాలి. ఈ రెండింటిని కూడా మనం అందిస్తే చెట్టు స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ఇవే ఈ చిన్న చిన్న మెలడీస్, ఈ మెలకువలు రైతులు పాటించగలిగితే ఆబ్వియస్ గా ఈల్డింగ్ అనేది పెరుగుతుంది. అవి తెలుసుకోవాలి. మంచి ఫలితాలు మనం అనుభవించవచ్చు. మనం ఎప్పటి ఇంకా మంచిగా ప్లాన్ చేసుకుంటే టైం టు టైం ప్లాన్ చేసుకున్నాం అంటే ఎక్స్పెక్టేషన్ అట్లా ఉంటుంది, మన అవుట్పుట్ కూడా మంచిగా చేయొచ్చని. ఎవరో ఏదో చెప్పారు, ఏదో ముందు వదిలేస్తే వచ్చేస్తే అనేది అబద్ధం. ఏ ముందు ఈ చెట్టుకి ఏ స్టేజ్ లో ఏ ముందు కావాలి, కాంటాక్ట్ స్ప్రేయింగ్ అంటే ఏంటి, రొటేషనల్ స్ప్రేయింగ్ అంటే ఏంటి, ఆ స్ప్రేయింగ్
వివిధ విధానాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పటికి మనకి ఎన్ని రోజులు ఏంటన్నా తోట? ఇప్పటికి ఎగ్జాక్ట్ గా ఇది 65 డేస్ అవుతుంది. ఇంకొక 10 డేస్ లో మనం శాంపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 10 డేస్ లో దాదాపు మనకి 25 కటింగ్ వరకు. నా టార్గెట్ అయితే 20 నుంచి 25 కటింగ్లు తీసుకోవాలని నా టార్గెట్. సో మనం అచీవ్ అవుతామా అవ్వలేమా అనేది వి విల్ టాక్ ఇన్ జూలై. ఇది ఓన్లీ జస్ట్ ఎక్స్పెరిమెంటల్ గా మీకు కూడా చూపిస్తాను, వెదర్ మీరు ఫాలో అవుతారా లేదా సెకండరీ. ప్రెసెంట్ మనం జస్ట్ ఎక్స్పెరిమెంటల్ గా చేస్తున్నాం. అన్న మాటల్లో అన్నకున్న టెక్నికల్ ప్రకారం అంతా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. నెక్స్ట్ దీనికి సంబంధించి మనం ఎప్పుడు ప్లాన్ చేద్దాం? జూలైలో అలా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మీరు ఎప్పుడు ఓకే, ఎందుకంటే ఇది రైతులకు కూడా తెలియాల్సిన విషయం కాబట్టి సో కొంచెం బాగుంటది అనమాట. మనం డబల్ ల్యాడ్ వేయడానికి కూడా కారణం అదే. మీరు తీసుకున్నారు? తీసుకుంటాను నేను. డబల్ ల్యాడ్ ప్రతి చెట్టుకి ఇటు సైడ్ లేడర్ ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే అందులో మనం పారాకెట్ కూడా ఇందులో వాడలేదు. వచ్చేసి పారాకెట్ ఆల్టర్నేటివ్ తీసుకోండి. పారాకెట్ అనే నాట్ ఓన్లీ గడ్డి మందు కొట్టలేదు. గడ్డి మందు ఏది కూడా మనం కొట్టలేదు. వాడలేదు ఇంతవరకు. గడ్డి మందు మనం టిల్లర్ తెచ్చుకొని మిషన్ తో వేసుకున్నాము. దానివల్ల నాకు కింద లేయర్ మొత్తం కూడా కాయబట్టింది. గడ్డి మందు కొట్టుకోవడం వల్ల ఆ పారాకెట్ చుక్కలు డ్రాప్స్ అవన్నీ చెట్టు మీద పడడం వల్ల ఎండిపోతుంది. అది గడ్డి మందు ఏ కంపెనీది కొట్టినా అది డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ మనకు పూతని ఇంటిమేట్ చేస్తుంది. ఎఫెక్ట్ ఖచ్చితంగా అది సమ్ పర్సెంటేజ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనకు ఆ గడ్డి మందు కొట్టడం వల్ల 2-3,000 అయిపోతుంది. కానీ మనము 10,000 ఎక్స్ట్రా అయినా మనకు 1,80,000 వచ్చింది ఇన్వెస్ట్మెంట్. సో గడ్డి మందు అనేది జీరో ఇప్పటికి మనం గడ్డి మందు వాడలేదు, వాడడం కూడా. మొత్తం అందాజుగా పెట్టుకుని 2 acres కదా. 2 acres ఇంచుమించు 2 acres ఉంది. ఇప్పటికి 1.8 వచ్చింటుంది మనకి. ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి యాజ్ ఆన్ డేట్ 65th డే కి 1,80,000 రూపాయలు పెట్టుబడి అయింది. విత్ బిల్స్, విత్ ప్రూఫ్స్, విత్ ఏ స్ప్రేయింగ్ చేశాను, ఎవ్రీథింగ్ ఐ హావ్ డేటా. అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది కట్టి కాకుండా మల్చింగ్ పేపర్ అంతా కట్టి ఆల్రెడీ మనం ముందు యూస్ చేసి ఉంటాం కాబట్టి రీయూజబుల్ కాబట్టి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఇప్పటికి 1,80,000 రూపాయలు అయింది. 6,000 మొక్క నాటినాము. 2 acres కలిపి 2 acres 6,000 మొక్క వచ్చేసి మొత్తం 2 ఎకరాల్లోకి వీళ్ళు 6,000 మొక్క అయితే యూస్ చేసినారు. ఇది చాలా ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన డేటా మొత్తం అన్న ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్క రైతుకి తెలియాలనే ఉద్దేశం అందరం కూడా చెప్తాను. చూడండి, నా దగ్గర ఒక డేటా ఉంది, రైతులు కూడా నేను నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసి ఇస్తానని చెప్తున్నాడు. నెక్స్ట్ దీనికి సంబంధించి రిజల్ట్ కూడా ఎట్లా ఉంటుందని ఆల్మోస్ట్ ఒక జూలై మిడ్ వీక్ మనకు అంతా అంటే మిడ్ లో తెలుస్తుంది కదా. జూన్ ఎండింగ్ మనకు తెలిసిపోతుంది. జూన్ ఎండింగ్ తెలిసిపోతుంది. ఎందుకంటే మన శాంపుల్ ఇంకా నెక్స్ట్ 10 days లో స్టార్ట్ అవుతాయి. 10 days లో స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ 3-4 days కి మనం హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. సో 3-4 days అయిన వెంటనే మనకి ఈచ్ హార్వెస్టింగ్ కి ఎన్ని కటింగ్స్ తెగుతున్నాయి, ఎన్ని బాక్సులు తెగుతున్నాయి, దాన్ని బట్టి మనకి క్యాల్కులేషన్ వచ్చేస్తుంది. మనం అనుకునే 10 kgs కానీ అచీవబుల్ అయినా మనకో వీ మేడ్ ఏ గుడ్ సక్సెస్ ఫర్ ఫార్మర్స్. 100% ఇది మనం ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, మీరు ఎన్ని లింక్ ఉన్నారన్న? మా నాన్నలు ముందు సంవత్సరం మీరిద్దరు మేము గత 4-6-7 years నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తాం. అంతా టమోటా వేరే పంట కూడా చేస్తాం. లాస్ట్ టైం మస్క్ మిలన్ చేస్తాం, దాంట్లో కూడా గ్రాండ్ సక్సెస్ అయినాం. పర్ ఎకర్ మేము 25 tons ప్రొక్యూర్ చేయగలిగినాం. అంతకుముందు మస్క్ మిలన్ చేస్తాం. ఇదే ల్యాండ్ ఇంకా వేరే మొత్తం 4 acres ఎక్స్పెరిమెంటల్ లేదా ఆల్రెడీ దాన్ని అది కూడా ఫస్ట్ టైం చేసాము. బట్ వి గాట్ గుడ్ సక్సెస్. టోటల్ గా 100 tons తీయగలిగినాము 4 acres లలో. రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారు, పర్ కేజీ 20 rupees చక్క తీసుకున్నారు. అది కాకుండా పప్పాయ కూడా వేసాము. పప్పాయ కూడా హ్యూజ్ సక్సెస్ అయింది. ఢిల్లీ వాళ్ళు 20-22 రూపాయలతో తీసుకెళ్లారు. అది మేము మొత్తం బ్యాచ్ చేసాము ఫ్రెండ్స్ కలిపి. అది కూడా హ్యూజ్, అది 5 acres లో వేసినాము. అది హ్యూజ్ సక్సెస్ అయింది. సో ఎవ్రీథింగ్ ఓకే అయితే నెక్స్ట్ ఒక 20 acres లో ప్లాన్ చేస్తున్నాం పప్పాయ. ఓకే, మీరు నెక్స్ట్ ఇంకా టమోటా మళ్ళీ 3 acres ప్లాన్ ఇదే విధంగా ప్లాన్ చేస్తారు. అది కొంచెం ప్రాసెస్ మారింది. ఎందుకంటే మనకి ఆ డ్యూరేషన్ 20 days ఏదైతే ఉంటుందో జూలైలో మనకి పీక్ రేట్స్ ఉంటాయి అనమాట యాజ్ పర్ మనకి డేటా ప్రకారం. సో ఆ 20 days మనం క్యాచ్ చేసుకునేటట్టు ఆ 20 days కాయ వచ్చే వెరైటీని చూస్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదే సీడే ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ టెంపరేచర్. దాన్ని బట్టి ఈల్డింగ్ మనం తీసుకొని చేసుకోగలుగుతాం. ఓకే, కొంచెం సమ్మర్ వెరైటీని ఏదైనా చూస్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ మాక్సిమం మనకి జూన్ అండ్ జూలై మిడ్ లో మనకి దీనికి సంబంధించి మొత్తం అవుట్పుట్ అయితే వచ్చేసింది. మీకు జూన్ 20-25 కి మనం దీంట్లో సక్సెస్ అయినామా సక్సెస్ లేదా అనేది మీకు వి విల్ గివ్ యు ద డేటా. రేట్స్ కాకుండా ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తది. డోంట్ కన్సిడర్ ద రేట్స్. రేట్ గురించి మనం మాట్లాడనే మాట్లాడము. అది 100 రూపాయలు పోనీ 200 పోనీ 300 పోనీ ఓన్లీ ప్రొడక్షన్ పరంగానే మనం ఏమున్నా కూడా ఇక్కడ బాక్సుల గురించి మాట్లాడుతాం. ఇప్పుడు అందులో మదనపల్లి మనకు ఫేవర్ అయ్యి చిన్న బాక్సులు అయింది కాబట్టి మదనపల్లి బాక్సులు మేము 5,000 బాక్సులు పెరకాలనే టార్గెట్ పెట్టుకున్నాం. అది మనం రీచ్ అవుతామా రీచ్ అవ్వలేమా అనేది విల్ టాక్ ఇన్ జూన్. ఓకే, షూర్. ఇది ఎంటైర్ తోటకి సంబంధించి 2 ఎకరాల్లో కేవలం 6,000 మొక్కలు మాత్రమే వీళ్ళైతే మనకి ఇచ్చేసారు. డబల్ ల్యాడరు
ప్లస్ తోట మీరు టోటల్గా నేను చూపిస్తాను. 6 feet ఉంటుంది గ్యాప్ వచ్చేసి, ఆల్మోస్ట్ 4 to 6 feet దాకా ఉంటుంది. ఒక ఎక్స్పెరిమెంటల్గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. తోట మాత్రం ఎక్సలెంట్గా ఉందన్న, దాన్ని చాలా అప్రిషియేట్ చేయొచ్చు. అవును అవును అవును. ఓకే, ఇంకా నెక్స్ట్ ఈ పక్క ఆ పక్క కాయలు మనం కోసా ఉంటాం కాబట్టి ఈవెన్ కూల వాళ్ళకి కానీ వాళ్ళకి కూడా మంచిగానే ఉంటుంది, ఏం ఇబ్బంది లేకుండా. ఇది ఓవరాల్గా తోటకు సంబంధించి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి నెక్స్ట్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది మనము నెక్స్ట్ జూన్ మిడ్ కానీ ఆ టైంలో మనం ప్లాన్ చేస్తాం. అది కూడా ఒకసారి చూడండి. జస్ట్ ఒక part 1 మాత్రమే, నెక్స్ట్ part 2 కూడా ఉంటుంది. అన్నోళ్ళే మనకి ఇంటర్వ్యూ ఇస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఎంత టైం ఇది చేసి. సండే ఇది తోటకు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ అన్న.